సిరి. సిరి. ఎక్కడికి వెళ్తున్నారు మేడం? టెంపుల్కి వెళ్తున్నాను. టెంపుల్కి వెళ్తున్నారా? ఎందుకు మేడం? అండ్ ఈరోజు నా బర్త్డే అందుకని వెళ్తున్నాను. బర్త్డే మీ రోజు. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం, మీ బర్త్డే సందర్భంగా ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తారా? షూర్. చెప్తా. మేడం, మీరు వెళ్ళే దారిలో మీకు దేవుడు ప్రదక్షిణం అయితే వరం అని కోరుకోమంటే ఆ వరం ఏమని కోరుకుంటారు? ఏంటి మమ్మీ ఎవడీడు? వరమా? నెక్స్ట్ లైఫ్లో కూడా నేను మా అమ్మ నాన్నకి మళ్ళీ కూతురుగా పుట్టాలని కోరుకుంటా. అంతేనా? ఓకే, ఇంకో క్వశ్చన్ అడుగుతా మేడం. మీ అమ్మ నాన్నలకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? చెప్పాలంటే ఏం లేదు. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. నాకు మంచిగా ఫ్రీడమ్ ఇచ్చినందుకు, నన్ను బాగా అర్థం చేసుకొని నేనేం చేస్తానన్నా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ డాడీ. ఐ లవ్ యూ. అంతే, నేను వాళ్ళ కోసం చివరి దాకా నిలబడతా ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే. ఓకే, మీరు లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నారు? నో ప్లాన్స్. నో ప్లాన్సా? ఇంకా ప్లానింగ్ చేయలేదా? గో విత్ ఫ్లో. గో విత్ ఫ్లో అంతే. మరి తర్వాత మ్యారేజ్ ఎప్పుడు చేయాలనుకుంటారు మీరు? మ్యారేజ్ చూడాలి, చూస్తున్నారు మ్యాచెస్, సెట్ అయితే చేసుకుంటా. పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు. కొంచెం కేరింగ్ అండ్ కొంచెం అండర్స్టాండింగ్ ఉంటే చాలు. అంతేనా? తర్వాత మీరు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లో ఉంటారా? ఏ ఊరు మీది? మాది ఆంధ్ర, పల్నాడు. ఇక్కడ ఎందుకు వచ్చారు మేడం? జాబ్ పర్పస్. జాబ్ పర్పస్. అంతేనా? అంతే. అంటే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి బర్త్డే గురించి ప్రేయర్ చేస్తారా? టెంపుల్కి వెళ్ళి బర్త్డే గురించి ప్రేయర్ చేస్తారా? అలా ఏం లేదు, నార్మల్గానే అంతే. ఏం కోరుకోను. రుకో జరా సబర్ కరో. అంత హ్యాపీగా ఉండాలి అలా, అంతే. సరే మేడం, మీ బర్త్డే సందర్భంగా మీకు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తా, తీసుకోండి. సరేనా మేడం? షూర్. థ్యాంక్ యూ సో మచ్. मजा आया और मैं Like and share, subscribe Imran channel.